చూడండి ఎంత హైట్ మీద ఉన్నామో, ఎంత హైట్ మీద వెళ్తున్నానో. భయం ఉన్న వాళ్ళని తీసుకొచ్చి చేయాలండి. ఇంకా నోరు మూసుకొని కూర్చుంటాను. వెల్కమ్ టు మై ఛానల్ వరప్రసాద్ వరం. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఛానల్. దిస్ ఇస్ వరప్రసాద్. యువర్ వాచింగ్ వరప్రసాద్ వరం ఛానల్. సో మార్నింగ్ 7:30 అవుతుంది. ఆల్రెడీ రెడీ అయ్యాను. ఇది వచ్చేసి ప్రజెంట్ నేను ఉన్నది సోమనాథ్ టెంపుల్ ఇన్ గుజరాత్. సో మాది పరిస్థితి చూసారు కదా, బెడ్ పొజిషన్ ఇది. సో రెడీ అయ్యాము, టెంపుల్ దర్శనంకి వెళ్ళాలి. టెంపుల్ యాక్చువల్లీ మార్నింగ్ 5కే తీస్తారు. నిన్న చూసారు కదా మీరు వీడియో నైట్. ఇప్పుడు మార్నింగ్ వెళ్తే దర్శనం చేసుకొని ఇక్కడ నుంచి వెళ్ళి మళ్ళీ గిరినార్ టు మళ్ళీ కరీంనగర్ జర్నీ స్టార్ట్ అవుతుంది. అంటే గుజరాత్ సోమనాథ్ టెంపుల్ టు కరీంనగర్ జర్నీ స్టార్ట్ అవుతుంది. సో ఎవరైతే కొత్తగా ఛానల్ చూస్తున్నారో సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. లెట్ us get into the వీడియో. ఫ్రెండ్స్, సోమనాథ్ దర్శనం అయిపోయింది. అయితే మొబైల్ అలో చేయరు కనుక నేను మొబైల్ పట్టుకొని వెళ్ళలేదనమాట. అక్కడ తీయలేదు, నేను రాత్రి తీసిందే వీడియో మీకు. సో ఇది వచ్చి ఇక్కడ లీవ్. ఇప్పుడు చెక్అవుట్ చేస్తున్నాము హోటల్ నుండి. సో సోమనాథ్ టెంపుల్ దగ్గర నుంచి చెక్అవుట్ అవుతున్నాం ప్రజెంట్. సో వీఆర్ జర్నీ స్టార్ట్ అవుతుందండి. యాక్చువల్ అక్కడ టెంపుల్ దగ్గర వీడియో ఎక్కువ తీయలేదు, ఇక్కడ మార్నింగ్ రాకెళ్ళగా మళ్ళీ వెళ్ళట్లేదు. సో ఇది మేము ఉన్న హోటల్. నిన్న రాత్రి మనం మిస్ అయ్యాను. గిరినార్. ఫ్రెండ్స్, ప్రస్తుతానికి గిరినార్ వచ్చాము. గుజరాత్లో దత్తాత్రేయ టెంపుల్కి వెళ్తున్నాము దర్శనానికి. దగ్గరికి వచ్చాము. ఇంకో 10 కిలోమీటర్స్ దూరం ఉంటుంది. కొండపైకి వెళ్ళడానికి రోప్ వే ఉంటుంది. ప్రస్తుతానికి గిరినార్ వచ్చాము, దత్తాత్రేయ స్వామి. ఫ్రెండ్స్, నేను ఇప్పుడు గుజరాత్లోని దత్తాత్రేయ టెంపుల్ గిరినార్కి వచ్చాను. చూసారా, కొండ పైన అంటే 10,000 స్టెప్స్ ఉంటాయి పైకి. అక్కడికి ఉంటుంది. ఇక్కడ నుంచి రోప్వే కనెక్టివిటీ కూడా ఉంటుంది. పైన రోప్వే ద్వారా వెళ్ళొచ్చు. అంటే ఇక్కడ చూపెడతాను చూడండి. యాక్చువల్గా సోమనాథ్ టెంపుల్ దర్శనం తర్వాత ఇక్కడికి వచ్చాము. కార్ ఇక్కడ పార్క్ చేసాము. సో ఈ రోప్ కేబుల్ కార్ ఏదైతే ఉందో ఇక్కడ నుంచి వెళ్ళి పైకి వెళ్ళాలా. మెట్ల ద్వారా వెళ్ళాలంటే 10,000 స్టెప్స్ పైన ఉంటుంది. చాలా హైట్. దత్తాత్రేయ స్వామి దర్శనం చేసుకోవాలంటే ఇక్కడికి రావాలన్నమాట. సో చూడండి, ఇది మనకి దేవస్థానం ఇక్కడ పైన దత్తాత్రేయ స్వామి టెంపుల్. సో మనకి ఇది కేబుల్ ద్వారా పైకి వెళ్తున్నాయి. ఫ్రెండ్స్, దత్తాత్రేయ టెంపుల్ చూసారా, ఉదాన్ కట్టోలా ఉంది. ఇక్కడ అదేంటో నాకైతే తెలియదు. బోర్డు అయితే ఉదాన్ కట్టలో ఉంది. రోప్ వెళ్ళడానికి దారి. సో కేబుల్ కార్ ద్వారా లోపలికి వెళ్తున్నాము ప్రజెంట్గా. ఇక్కడ కొబ్బరిమండ అలివెన్ ప్లేస్. గిరినార్ రోప్ వే వెల్కమ్స్ యూ. వెళ్ళాలంటే మార్నింగ్ 7కి స్టార్ట్ అవుతుంది, ఈవినింగ్ 5 వరకే ఉంటుంది. ఒకరికి 700 రూపాయలు అప్ అండ్ డౌన్ టికెట్ అనమాట పైకి వెళ్ళి రావడానికి. మెట్ల ద్వారా పోవాలంటే 10,000 మెట్లు ఉంటాయి కొండపైకి వెళ్ళడానికి. అంటే తిరుపతి మెట్లతో పోల్చుకుంటే దాదాపు 5-6 రెట్లు అనమాట హైట్ మెట్లు నడవడానికి. సో ప్లేస్ మాత్రం చాలా బాగుంది. మొత్తం కూడా అడవి ప్లేస్. హిల్స్ చాలా హైట్లో ఉన్నాయి. రోపే లోపలికి వచ్చాము. చెక్ చేస్తున్నారు ఇక్కడ. ఇక్కడ కౌంటర్ అన్నమాట, టికెట్ కౌంటర్, బుకింగ్ కౌంటర్ టికెట్కి. ఎక్కడ దగ్గరికి వచ్చాము, బయలుదేరుతున్నాము. ఇక్కడ కొండ పైన చూస్తే చాలా అక్కడికి వెళ్ళాలి. ఈ టాప్కి వెళ్ళాలి, ఈ ప్లేస్కి వెళ్ళాలి కంప్లీట్లీ హైట్లో. ఫ్రెండ్స్, మనకి రోప్ అనేది ఈ విధంగా ఉంటుంది.
ఇక్కడ నుంచి కొండపైకి ఇక్కడ అక్కడ టెంపుల్ ప్లేస్ లొకేషన్ ఈ విధంగా ఇలా ఇక్కడ నుంచి అలా సేమ్ పొజిషన్ ఇక్కడ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి వెళ్ళాలి. ఇక్కడ బోటింగ్ వెయిటింగ్ హాల్ ఉంది. వెయిటింగ్ హాల్ నుంచి ఇలా వచ్చింది. ఫౌండేషన్ మన నరేంద్ర మోడీ గారు మనకి ఫౌండేషన్ వేశారు. చూడచ్చు ఇక్కడ సౌండ్ వస్తుంది, వర్క్ నడుస్తుంది, ఇంకా వర్క్ చేస్తున్నారు. సో ఎంట్రన్స్ రోపేలో ఆల్రెడీ ఎక్కాము. ఎంట్రీ ఇక్కడ చక్రం తిరుగుతుంది. నౌ వీఆర్ గోయింగ్ అప్. ఫ్రెండ్స్ చూసారా పైకి వెళ్తున్నాము, అందరం కలిసి వెళ్తున్నాము. డబ్బా బాక్స్, కేబుల్ కార్ బాక్స్ చాలా హైట్కి వెళ్తుంది. కిందకి తీస్తే కళ్ళు తిరుగుతాయి. కొందరు భయం ఉన్న వాళ్ళకి కొంచెం భయపడాల్సి వస్తుంది. ఫ్రెండ్స్ చూసారా ఎలా వస్తుందో కేబులే తిరుగుతుంది అనమాట. యాక్చువల్లీ ఒక ప్లేస్లో ఉండి రొటేట్ అవుతుంది. కిందికి వెళ్ళినా కొద్ది కళ్ళు తిరిగినట్టు అనిపిస్తున్నాయి. సేమ్ మనకు సింగరేణి బొగ్గుబాయిలో ఉన్న కేబుల్ లెక్కనే ఇదన్నమాట సేమ్. దత్తాత్రేయ స్వామి టెంపుల్ గిరికొండ. ఫ్రెండ్స్ పైకి వెళ్ళిన తర్వాత గ్రావిటేషన్ లా ఆఫ్ గ్రావిటీ అనేది కొంచెం భయపడేలాగా చేస్తుంది. చెవులు గడలు పడుతున్నాయి. చాలా హైట్. సో ఫ్రెండ్స్ చూసారా ఎంత భయంకరంగా ఉందో ఈ ఏరియా మాత్రం. సో మెట్ల దారి ఎక్కాలంటే అక్కడ మనకి చిన్న చిన్న కనిపిస్తున్నాయి. మెట్ల దారి ఇలా వెళ్ళాలి. సూపర్ గా ఉంది. చాలా కూల్ గా మెల్లిగా వెళ్తుంది. ఇక్కడ మాత్రం మనకు చెవులు గడలు పడుతున్నాయి యాక్చువల్ గా కొండల మీద. సో చూడొచ్చు మేము ఎంత పెద్ద పైకి వచ్చాం. స్పేస్ వచ్చేసి లొకేషన్ హైట్ మీదకి వచ్చాము. ఫ్లైట్ జర్నీ చేసినట్టుగా ఉందన్నమాట. ఫ్లైట్లో వెళ్తే అలా ఉంటుంది. కాకపోతే కిందికి వస్తే మాత్రం కళ్ళు తిరుగుతున్నాయి. ఊపితే మాత్రం ఇది ఇంకా భయం కాళ్ళు వణుకుతున్నాయి అనమాట. సో మెట్ల దారి కనిపిస్తుంది చూడండి. స్టెప్స్ దారి ఎక్కితే 10,000 మెట్లు ఈ విధంగా ఎక్కాలి. కొండ మొత్తం చాలా అంటే చాలా హైట్ మీద ఉంది. చూడండి ఎంత హైట్ మీద ఉన్నామో, ఎంత హైట్ మీద వెళ్తున్నానో. భయం ఉన్న వాళ్ళు నేను తీసుకొచ్చేయాలండి. ఇంకా నోరు మూసుకొని కూర్చుంటారు. ఇంకా చూడండి మెట్లు ఎక్కడ కింద కనిపిస్తుంది మొత్తం. నడుచుకుంటే వాళ్ళు కూడా చాలా మంది ఎక్కుతున్నారు పైకి దత్తాత్రేయ టెంపుల్ కి. కొండకు దగ్గరగా వచ్చాము. ఆల్మోస్ట్ చెవులు మాత్రం మొత్తం గడలు పట్టేసినాయి. అరిచేతుల్లో అరికాల్లో చెమటలు వచ్చేస్తున్నాయి అనమాట. ఫియర్. డైరెక్ట్ టెంపుల్ దగ్గర తీసుకుపోతున్నట్టున్నాడు. డైరెక్ట్ టెంపుల్ దగ్గరికి వెళ్తుంది. పక్కన
ఒక సైడ్ వెళ్ళడం, ఒక సైడ్ రావడం కేబుల్. మొత్తం దందన అవుతుంది. చూడండి ఫ్రెండ్స్ ఎంత హైట్ మీద వచ్చామో. సో ఇక్కడ అద్దం లేదండి, నా ఫోన్ లో పడుతున్నా. సో గ్రేట్ ఎక్స్పీరియన్స్. సో దిస్ ఇస్ ద పీక్, లాస్ట్ పాయింట్ కి వచ్చేసాం ఆల్మోస్ట్ హైట్ కి. చూడండి ఇంబ్యాలెన్స్ అవుతాం. నలుగురు కూర్చున్నాం కదా, అందరు సమానంగా కూర్చుంటాం కాదు, ఒక రట్ట ఎక్కువ తక్కువ కూర్చున్నారు అనుకోండి, ఇది కొంచెం షేక్ కూడా అవుతుంది. సో చాలా భయం కూడా అవుతుంది అనమాట. సో అటు వెళ్తుంది, దగ్గరకు వచ్చింది. అమ్మయ్యా వచ్చింది. వీఆర్ ఎంటరింగ్ ఇన్సైడ్. పెద్ద విష్ణు చక్రం దగ్గర కనిపిస్తుంది చూడండి, విష్ణు చక్రం లాగా. అమ్మయ్యా ఊపిరి నిలుచుకోవచ్చు ఇప్పుడు. ఫైనల్ రీచ్, విష్ణు చక్రం వచ్చేసింది. సో దగ్గరకు వచ్చేసాము. ఓకే చూసారా, కేబుల్ కార్ అనేది మనకు రీచ్ అయిపోయినాం. ఒకటి వెళ్తుంది, ఒకటి వస్తుంది, ఇటు నుంచి వచ్చింది అటు వెళ్తుంది అనమాట. సో ఇక్కడ నుంచి వచ్చిన తర్వాత సో దిస్ సైడ్ వీ హ్యావ్ టు గో అప్ టెంపుల్ దర్శనానికి. సో ఇక్కడ వాతావరణం వచ్చేది ఇక్కడ కూల్గా ఉంది, ఎండ కొడుతుంది కానీ టెంపరేచర్ కూల్గా ఉంది. వావ్ చల్లగా ఉందండి. ఊటీలో ఎట్లా ఉంటుందో అలా ఉంది ప్లేస్. సో మనకి ఇది టెంపుల్. ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నుంచి మొత్తం మేఘాలకు వచ్చాము. హైట్ చాలా హైట్, టాలెస్ట్ పొజిషన్కి వచ్చేసాం. సో టెంపుల్కి ఎంట్రన్స్ లోపలికి గిరినార్ అంబే మాత టెంపుల్. ఫ్రెండ్స్ ఇప్పుడు వచ్చి ఆకాశంలో అంటుకున్న ప్లేస్లో ఉన్నాం ఆల్మోస్ట్. అంటే మనకు మేఘాలన్నీ కూడా మనను తాకుతున్నాయి. ఇక్కడ ఒక అంత హైట్లో ఉన్నాము. చూడు సరౌండింగ్ మొత్తం మంచి మేఘాలు మీకు కనిపించట్లేదు, చెరుకుంటారు గుట్టలు. ఫ్రెండ్స్ మనకి గిరినార్ అంబే మాత టెంపుల్, ఇది శిఖరము, గోపురము, గర్భగుడి. ఇది లోపలికి ఎంట్రన్స్. జెండా టెంపుల్ సరౌండింగ్ మొత్తం చూడండి. అటు కూడా ఇంకా చాలా ఉన్నాయి. సో ఇక్కడ కొన్ని షాపింగ్స్ కూడా ఉన్నాయి కింద. లొకేషన్ పరంగా చూడండి. ఇది అమ్మవారి టెంపుల్, అంబా భవాని టెంపుల్. సో మనకి దత్తాత్రేయ టెంపుల్ వచ్చేసి మనకు అక్కడ కనిపిస్తుంది సరే, ఇది మనకు దత్తాత్రేయ టెంపుల్ అన్నమాట. సో మనం అక్కడికి మెట్ల దారిన వెళ్ళాలి, మన రోపే కానీ ఏం లేదు. సో ప్రజెంట్ లివింగ్ టు దత్తాత్రేయ స్వామి టెంపుల్.